సీతామహాలక్ష్మి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీరు పనిచేశారు కాబట్టి. అవునవును. అదే సినిమాని తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు బాలీవుడ్కి వెళ్ళి రంగేలాగా తీశారు. అవునవును, అదే కదా, అదే అది మనం చెప్పుకున్నాం. తర్వాత సిరిశ్రమ సింగిల్ కార్డు అయింది, అన్ని పాటలు ఈయనే రాశాడు. తర్వాత చాలామందికి తెలియని విషయం, సిరిశ్రమ మాటలు కూడా వేటూరి సుందరరామూర్తి గారు రాశారు. మాటలు వేటూరి సుందరరామూర్తి గారు రాశారు ముందు, తర్వాత పాటలు రాశారు. తర్వాత జంజాల గారు వచ్చాడు విశ్వనాథ్ గారి దగ్గరికి. అయితే మేమందరం ఫస్ట్ సాంగ్ ఏంటంటే జుమ్మంది నాదం సాంగ్ ఊటీలో షూట్ చేయాలి, దానికోసం ఊటీ బయలుదేరుతున్నాం మేము. సో మాతో పాటు వేటూరి సుందరరామూర్తి గారికి టికెట్ తీసాం. ఈ పాటలు చాలా చాలా బాగున్నాయి, సిరిసిరమ పాటలు అనేటటువంటి ఒక ప్రచారం వచ్చేసరికి ఇక ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ వేటూరి సుందరరామూర్తి గారి మీద పడ్డారు. ఓకే, ఇప్పుడు ఈయనేంటి వేటూరి సుందరరామూర్తి గారికి టికెట్ బుక్ చేసాము, ఈయనేమో మాతో పాటు ఊటీ రావాలి. ఈ అవకాశాలు వచ్చాయి కదా, అందుకోసమని విశ్వనాథ్ గారి దగ్గర నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు వేటూరి సుందరరామూర్తి గారు. అప్పుడు వేటూరి సుందరరామూర్తి గారి టికెట్ మీద జంజాల గారిని ఎక్కించాం. ఓకే, టికెట్ కలెక్టర్ వచ్చి వేటూరి ఎవరంటే నేనే అని చెప్పాలి జంజాల. సో ఆ విధంగా మాటలు కూడా రాశాడు, మాటలు పాటలు వేటూరి సుందరరామూర్తి. మీరు సిరిశ్రమల కార్డ్స్ చూస్తే మాటలు వేటూరి జంజాల అని ఉంటుంది. ఎప్పుడు గమనించలేదు సార్, సినిమా చాలాసార్లు చూశాను కానీ గమనించలేదు ఎప్పుడు, ఈసారి చూస్తాను. అదే చాలా మందికి తెలియదు సార్. సో తర్వాత వేటూరి సుందరరామూర్తి గురించి చెప్పుకునేటప్పుడు శంకరాభరణం గురించి చెప్పుకోకపోతే ఎలా? పరిపూర్ణం అవ్వదు అసలు అది. శంకరాభరణం ఆయన విశ్వరూపం. అవును, శంకరాభరణం వేటూరి గారి ఒక్కరి విశ్వరూపం కాదు సార్, ఎవరెవరైతే ఆ సినిమాకి పనిచేశారో వాళ్ళందరి విశ్వరూపం, అందరూ విశ్వరూపం. అసలు ఆ పాటలు కానీ ఆ సినిమా అది ఇట్ ఈస్ ఎ మిరాకిల్. సో తెలుగు సినిమా శంకరాభరణం ముందు, శంకరాభరణం తర్వాత అని చెప్పుకోవాలి. తెలుగు సినిమానే కాదు సార్, తెలుగు సంస్కృతి కూడా. అవును, తెలుగు సంస్కృతి కూడా. అవును, డెఫినెట్గా. అప్పటికి జనాలు మర్చిపోతున్న సంగీతాన్ని కానీ, అవునవును, నాట్యాన్ని కానీ, ఆ సినిమా చూసిన పేరెంట్స్ చాలామంది పిల్లలకి సంగీతం నేర్పించడం, డ్యాన్స్ నేర్పించడం, కొన్ని తరాలే మారారు కదా. డెఫినెట్గా సార్. సో అమెరికాలో ఉండేటటువంటి మన తెలుగు వాళ్ళ ఇళ్లలో, ఎన్ఆర్ఐస్ ఇళ్లలో ప్రతి ఇంటిలో ఈ శంకరాభరణం క్యాసెట్ ఉంటుందంట. సార్ సారీ సార్, మీరు ఇంకా శంకరాభరణం గురించి ఎత్తలేక నేను ఏదో ఒక రకమైన పూనకంలోకి వెళ్ళి డైవర్ట్ చేశాను. చెప్పండి సార్, శంకరాభరణం గురించి, వేటూరి గారి పాటల గురించి చెప్పండి. సో శంకరానాథ శరీర పర ఆ పాట అయితే అసలు ఆ రోజుల్లో ప్రతి కచేరీలోని ఆ పాట పాడిన వాళ్ళు ఉండరు, అంత పాపులర్ అయిపోయింది ఆ పాట. తర్వాత వేటూరి సుందరరామూర్తి గారి కలం తాలూకా మహిమ ఏమిటో కానీ బాలసుబ్రహ్మణ్యం గారు చాలా గొప్ప పేరు వచ్చేసింది. గొప్ప పేరు వచ్చేసరికి మహాదేవన్ గారు కూడా ఆశ్చర్యపోతున్నాడంట. ఆశ్చర్యపోతుంటే ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు మహాదేవన్ గారి దగ్గరికి వస్తే, ఒరే ఇది ఒక అద్భుతం రా, ఇంత అద్భుతం, నీకు గొప్ప పేరు వచ్చింది, నాకు గొప్ప పేరు వచ్చింది, ఇది ఎందువల్ల వచ్చిందో మనకు తెలీదు, ఇది దైవ సంఘటన, ఇంత గొప్ప పేరు వచ్చిందని నువ్వు కానీ నేను కానీ పొంగిపోయి గర్వించడం పనికిరాదురా అని బాలసుబ్రహ్మణ్యానికి బాధ చేశాడంట. అది ఎంత గొప్పవారు చేశాడంట. తర్వాత వేటూరి సుందరరామూర్తి గారికి పాటలు ఎలాగ రాయాలి అనేటటువంటి మొట్టమొదటి మెలకువలు నేర్పింది కూడా మహాదేవన్ గారు. ఓకే, ట్యూన్కి తగ్గట్టు ఎలా, ట్యూన్కి తగ్గట్టు ఈయన రాస్తాడు. అలా కాదు, ఎంత లెంగ్త్ ఉండాలి, ఓకే ఓకే, ఎంత లెంగ్త్ ఉండాలి. తర్వాత పాట రాసేటప్పుడు ఒక నడక అనుకుని రాయటం, ఈ మెలకువలని నేర్పాడంట. తర్వాత మరొక సినిమాకి వేటూరి సుందరరామూర్తి గారు అన్ని పాటలు రాశాడంట, ఒక్క పాట మిగిలిందంట. ఆ ఒక్క పాట ఫినిష్ చేస్తే సింగిల్ కార్డు పడుద్ది. సింగిల్ కార్డు మీద మోజు ఈయనకి. అంటే ఏ కవికైనా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అప్పుడు
అది కుదరట్లేదంట, ఆ మాటలు కుదరట్లేదంట. కుదరకపోతే మీది కుదరట్లేదు ట్యూన్కి, మామ నువ్వు ఎలాగో కుదిరించు మామ సింగిల్ కార్డు మామ అని అంటే, అప్పుడేమో ఈయన రాసిన మాటలే రిపీట్ చేసి తాళానికి సరిదేసి చేశాడంట. ఆ విధంగా వేటూరి సుందరరామూర్తి గారి ప్రయాణం విశ్వనాథ్ గారితో, తర్వాత మహాదేవన్ గారితో అద్భుతంగా సాగింది. సో శంకరాభరణం ఈజ్ ది అల్టిమేట్. వేటూరి సుందరరామూర్తి గారి ఆయన ప్రతిభ గురించి, ఆయన ప్రాభవం గురించి, ఆయన సినిమా వైభవం గురించి చెప్పాలి అంటే శంకరాభరణం ఈజ్ అల్టిమేట్. మీరు అంటే వేటూరి గారితో కలిసి పనిచేశారు కాబట్టి ఎలాగో మీరు కో డైరెక్టర్ గాను అసిస్టెంట్ డైరెక్టర్ గాను వారితో ట్రావెల్ అయి ఉంటారు. సో వారికి పాట రాసేటప్పుడు పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ని కో డైరెక్టర్ వాళ్ళని పెట్టుకొని తను చెప్తా ఉంటే వాళ్ళు రాసుకుంటా ఉంటే అలా కారులో తిరగతా అసిస్టెంట్లకు మంచి ఫుడ్ పెట్టడం అలవాటు అంట వారికి. అవునవునవును. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? వేటూరి సుందరరామూర్తి గారితో పాట రాయించడానికి నేను విజయ్ గార్డెన్స్లో ఒక సిమెంట్ బెంచ్ ఉంది, ఇద్దరే సరిపోతారు, అక్కడ కూర్చున్నాను. ఓకే. కూర్చొని చక్రవర్తి ట్యూను, ఆ దిక్కుమాల ట్యూన్ ఏంటి అని అన్నాడు ఆయన. సార్ నాకు ఇదే పదం చాలా మంది చెప్పారు. అవును అంటారంట. పాట నచ్చకపోతే దిక్కుమాల ట్యూన్ అంటాడు. తర్వాత ఒక చిన్న మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాడు ఆయన. కారులో వెళుతుంటే ఇవాళ మంచి పాట రాశాడయ్య అన్నాడు. ఏంటంటే పాట అనంటే, దొరల నీకు కనుల నీరు దొరలది లోకం, మగ దొరలది లోకం, కనులలోన దాచుకోవే కడలిలా శోకం అని రాశాడు. చిన్న మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంత మంచి పాట, చిన్న అనేటటువంటి తేడా లేకుండా మంచి పాట వస్తే మంచి పాట రాస్తాడు. దొరల నీకు కనుల నీరు దొరలది లోకం, మగ దొరలది లోకం, కనులలోన దాచుకోవే కడలిలా శోకం. కడలిలా శోకం అంటే నీ సముద్రంలో ఎన్ని దాచుకుంటుందో అలాగే నీ కళ్ళలోనే నీ శోకాన్ని దాచుకో అనేటటువంటి ఎక్స్ప్రెషన్. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, ఇవాళ మంచి పాట రాశానయ్యా అని ఒక సందర్భంగా చెప్పాడు. సో ట్యూన్ నచ్చకపోతే ఆ దిక్కుమాలిన ట్యూన్ ఏంటి అంటాడు. అప్పుడు టేప్ రికార్డర్స్ ఉండేవి. ఆ టేప్ రికార్డు నేను ఆన్ చేయబోయాను. టేప్ రికార్డు ఎందుకయ్యా, నువ్వు అనవయ్యా, నువ్వు హమ్ చేయవయ్యా ట్యూను అని అన్నాడు. అని అంటే నేను ట్యూన్ హమ్ చేశాను. ఏంటది, టట టట నా మొహంలాగా ఉంది ఆ ట్యూన్ అన్నాడు. నేనేమో ప్యాడ్ పట్టుకుని కూర్చున్నా, ఆయన ఆలోచిస్తున్నాడు. ఇంతలోకి కట్టా సుబ్బారావు అని డైరెక్టర్. కట్టా సుబ్బారావు గారు ఈయన కళ్ళ ముందు నుంచి మా ముందు నుంచి అలా పెడుతూ నమస్కారం గురువు గారు అని సుందరరామూర్తి గారిని విష్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే పల్లవి రాసుకో అన్నాడు. నేను ప్యాడ్ పెన్ను పట్టుకున్నాను. ఆ ట్యూన్ ఏంటి చూనాను అని అన్నాడు. ట అన్నాను. నేను రాసుకో అన్నాడు. ఓ కట్ట ఈ పాటెట్ట అని చెప్పాడు. చలోక్తి. సో